మిక్కిలిగా ప్రేమించిన మా కన్న తండ్రి, మా పరలోకపు తండ్రి, నీ ఘనమైన పాదాలకు వందనాలు. ఈ రాత్రికాల సమయంలో ఈ కూటంలో ఏ వాక్యం బోధించాలో, మొదట నాకే వాక్యం కావాలో, కూటమి ఏర్పాటు చేసిన ఈ కుటుంబానికి ఏ వాక్యం కావాలో, కూడి వచ్చిన సంఘ బిడ్డలకు, ఆత్మీయులకు, స్నేహితులకు, రక్త సంబంధులకు ఏ వాక్యం కావాలో మీరే వాక్యం అందించండి ప్రభా. మనుషులను ఉద్దేశించి కాదు, ఆత్మల భారం కలిగి వాక్యము చెప్పే మెట్టు నాకు దయచేసి బలపరచుము. రాత్రికాల సమయంలో దేవా తండ్రి, ఇంతవరకు మాకు సహాయం చేసావు, వాతావరణాన్ని అనుకూలపరిచావు, కరెంట్లో ఇబ్బంది లేకుండా చేసావు దేవా తండ్రి. అలాగే ప్రభా సౌండ్ సిస్టమ్, వాయిద్యాలు, మా స్వరంలో కూడా నీవు దేవా తండ్రి అన్నింటినీ అనుకూలపరిచిన విధానంకై నీకు వందనాలు. నీ సహాయం చేత నింపండి. ఈ సమయంలో నాతో మాతో మీరు మాట్లాడము. నీ దయచేత నన్ను మమ్మల్ని నింపి దేవా, నీ వాక్యం యొక్క వెలుగులో మేము కృప దయను పొందగలుగుట కృప దయచేసి మీరే మహిమ ఘనత పొందమని మా ప్రభును రక్షకుడైన క్రీస్తుని అడిగి వేడుకొని పొందుకొనిచున్నాం తండ్రి, ఆమెన్. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క ప్రశస్తమైన మీ అందరికీ వందనాలు. కూటమి ఏర్పాటు చేసిన కుటుంబీకులకు, జాన్ మార్కి, అలాగే ప్రిస్కిలాకి, వారి బిడ్డలకు కూడా ప్రత్యేకమైన వందనములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని వాక్యం విందాము. దేవుని వాక్యంలో నుంచి కొంత భాగం దినం పరిశీలన చేద్దాం. మార్కు రాసిన సువార్త 10వ అధ్యాయం. మార్కు రాసిన సువార్త 10వ అధ్యాయము 17వ వచనం నుంచి. ఆయన బయలుదేరి మార్గమున పోవచ్చుండగా ఒకడు పరిగెత్తుకుని వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుని సద్బోధకుడా నిత్య జీవమునకు వారసునగుటకు నేనేమి చేయదునని ఆయన అడిగెను. యేసు నన్ను సత్పురుషుడని ఎలా చెప్పుచున్నావు? దేవుడొక్కడే గాని మరి ఎవడును సత్పురుషుడు కాడు. ఈ వాక్యము దేవుడు ఎందుకు మరి నాకు బయలుపరచడు నాకు తెలియదు, కానీ నేను స్నానం చేసి బట్టలు వేసుకునే టైంలో ఈ వాక్యంలో ఒక్క ముక్కే నాకు జ్ఞాపకం దేవుడు చేశాడు. దేవుడు ఏం మాట్లాడుతాడో నాకు తెలియదు. నేను దీని విషయమై ఏమీ సిద్ధపాటు కలిగలేను. ఈ దినమంతా నెల్లూరులో ఉన్నాం, ఆకలితోటి టీవీగా ఉన్నాం. దేవుని యొక్క రాజ్య నిమిత్తమై 4,000 కడితే సరిపోద్దన్నారు పెద్దోళ్ళు. అక్కడికి వెళ్తే 8,000 కట్టించారు కదా. దేవుని దాయిని బట్టి ఒక మంచి క్వాలిటీ ఉన్న టీవీని దేవుడు కొనడానికి సహాయం చేశాడు. దేవుని యొక్క దయ అది. నాకు ఆ టీవీ చూసినప్పుడు ప్రభా, ఇంత విలువైన వస్తువులు మేము అనుభవించడానికి పాత్రలము కాదు. దేవుడు మనం అనుకుంటాము ఇబ్బంది లేనప్పుడు, ఎరిక లేనప్పుడు ఏమీ చేయలేకపోయింది. దేవుని కోసం చెప్పాలి అంటే చిన్న చిన్న సమస్యలే, కానీ దేవుడి విశ్వాసములోని దేవుని కోసము ధారాళముగా దాన్ని చేసి నిలబడుతున్నప్పుడు దేవుడు ఉన్నతమైన మార్గాలు తెరుస్తూ ఉన్నాడు. 3 సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తే కిటికీలు పెట్టలేకపోయాం. నా గొప్ప నేను చెప్పట్లేదు. ఇచ్చిన సగమే ఉన్నాయి కదా. స్థిరం గారు, ఇంకా జాన్ మార్క్, ఇంకా కొంతమంది లేయమ్మ, బుజ్జమ్మ, వీళ్ళందరూ కొంత అల్లారంకి అది పెట్టగలిగాం. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, దేవునికి ఏదైనా ఒక ఏర్పాటు చేసినప్పుడు
ఏదైనా దేవుని కోసం చేసినప్పుడు దేవుడు ఖచ్చితంగా దానికి రెట్టింపు ఇస్తాడు. నేను నేర్చుకున్నది, అయ్యా 8,000 కట్టాలంటే నా దగ్గర ఉన్నాయి 3,000, ఇంకో కొంత కనపడితే చూస్తూ ఉన్నారు, మరి తీసుకొచ్చారేంటి మీరు అంటున్నారు నన్ను. సార్ దగ్గర ఉంటాయని కొంతమంది కదా, బ్యాంక్ బ్యాలెన్స్ చూస్తే అమ్మో ఇన్ని డబ్బులు ఉన్నాయా అనిపిస్తుంది కదా. కానీ దేవుడు ఆ ఆశీర్వాదం ఇవ్వడానికి ముందు దేవుని దగ్గర పెట్టడం నేను నేర్చుకున్నాను. కష్టమని ఎప్పుడు అనుకోలేదు నేను. దేవుని పరిచర్య ఇబ్బంది అని అనుకోలేదు. ఖర్చుతో కూడిన పని, రాబడి లేదు, ఆదాయం లేదని అనుకోలేదు. ఇక్కడ ఈ వాక్యము, ఈ విషయాలన్నీ ఎందుకు వచ్చాడు, సిద్ధపడలేదు. ఈవేళ వచ్చిన తర్వాత ఆకలి ఎక్కువ వేసింది, తినేసి పడుకున్నాను. నేను కొంచెం గట్టిగా తిని నిద్రపోయాను. కొంచెం జ్వరంగా అనిపిస్తే నిద్రపోయాను. లేచి సిద్ధపడి ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు ప్రార్థన చేసుకుని ఉంటాను, అంతే. దేవుని సంధికి వచ్చాను. దేవుని వాక్యము చాలా సజీవం గలది. ఎప్పుడు ఏ రీతిగా మాట్లాడుతుందో మనకి తెలీదు. నాకే ఆశ్చర్యం అనిపిస్తుంది. పాస్టర్ గారు అంటారు, ఏంటి మీ ప్రసంగాలు మీరు అంటున్నారని అడుగుతుంది. ఈ ప్రసంగం నాతో మాట్లాడిందమ్మా, నేను ఫలానా ఇక్కడ నేను సరి చేసుకోవాలి, అందుకే అది అంటున్నానని చెప్తాను. నా వాక్యము నాతో మాట్లాడుతుందా? మాట్లాడుతుంది. అది సజీవం గలది, 2 అంచులుగా, ఎటువంటి ఖడ్గము కంటే వాడిగలది. చాలా విషయాలు దేవుడు నాకు ఇంకనూ నేర్పిస్తూనే ఉంటాడు. కొన్ని దేవుని సేవకుల ద్వారా నేర్చుకున్నాను, కొన్ని నా అనుభవంలో నేర్చుకున్నాను, కొన్ని దేవుడు స్వయంగా నేర్పిస్తే నేర్చుకున్నాను. ఏదేమైనప్పటికీ మీరు బిడ్డలే, ఇంకా నేర్చుకున్న వారుగానే ఉంటున్నాము. నేర్చుకోవాలి. దేవుని రాజ్యంలో ఎంతో నేర్చుకోవలసింది ఉంది. ఒక్కొక్కరికి ఒక్కొక్క తలాంతు దేవుడిస్తాడు. కానీ కొన్నిసార్లు ప్రభువా నాకు ఎక్కువ తలాంతులు ఇచ్చాడేమో దేవుడు అనిపిస్తుంది. కొన్నిసార్లు ఎన్నడూ నేను అతిశయపడను, కానీ ప్రభువా నేను పాటలు పాడగలను, ఎవరన్నా కొంచెం తేడా పాడితే నా ముఖం అంతా మారిపోద్ది పాటలో తేడా వస్తే. ఎందుకంటే సంగీతం నేర్చుకున్నాను కనుక, సరిగమలు నేర్చుకున్నాను కనుక, చిన్న తేడా వచ్చినా నా ముఖం అంతా మారిపోద్ది. సంగీతం నేర్చుకున్నాను, వాక్యం చెప్పడం నేర్చుకున్నాను, వాయిద్యం నేర్చుకున్నాను. 3 వాయిద్యాలు నేను వాయించగలను. ఒకటి తబల కొడతాను, త్రిబుల్ కాంగ్ కొడతాను, కంజరు కొడతాను, కీబోర్డ్ వేస్తాను. 4 వాయిద్యాలు వాయించగలను. ఇంకా లోకంలో ఎన్నో తలాంతులు ఉన్నాయి. కరెంట్ బంద్ చేస్తాను, కుర్రోళ్ళని పరిగెట్టిస్తాను, ఇవన్నీ చేస్తూ ఉంటాను. పని ఉందంటే నిద్ర రాకుండా కూడా పని చేస్తాను. ఇవన్నీ చూసినాడు ప్రభు, ఇన్ని తలాంతులు నాకు ఎందుకు ఇచ్చావు? ఎవరికన్నా ఒకటి ఇస్తే వాడు కూర్చుని వాక్యం వినేవాడు కదా, ఇలా ఎవరైనా పాడితే నాకెందుకు బీపీ వస్తుంది? దేవుడు ఇచ్చిన తలాంతులు దేవుని కోసం నేను అనుకుంటాను ప్రభు, ఈ పరిచయలు ఇవన్నీ రావడం బట్టి ఎవరి మీద ఆనుకోకుండా నేను చేయలేనా? చేసుకోగలను. కొంతసార్లు పరిచయం చేయడానికి బిడ్డలు ఉంటారు, కొన్నిసార్లు ఎవరు ఉండరు. నాకు రాదని కూర్చుంటే పని అవుతుందా? అందుకే దేవుడు అన్ని పనులు మనకి నేర్పిస్తూ ఉంటాడు, నేర్చుకోవాలి కూడా. ఈ వాక్యంలో లోతుకి వెళ్దాం త్వరగా, ఎందుకంటే టైం ఎక్కువ లేదు. అందరికీ మైక్ ఉన్న తర్వాత అందరికి పాడాలనిపించింది, పాడారు, సంతోషం. ఆయన బయలుదేరి మార్గమున పోచునుగా ఒకడు పరిగెత్తుకుని యేసు వద్దకు వచ్చి మోకాళ్ళలోని, సద్బోధకుడా నిత్య జీవమునకు వారసునవుటకు నేనేమి చేయదనని ఆయన అడిగాను. యేసుని అడిగాడంట. మంచి ప్రశ్న కదా, మంచి ప్రశ్న. నేను నిత్య జీవమునకు వారసునవ్వాలి. సహోదరి ప్రిస్కిల్లా కూడా అదే చెప్పింది. ప్రభువా ఒకవేళ ఈ టైంలో నువ్వు నన్ను పిలుచుకుంటే నేను నిత్య జీవనకు వారసురాల్ని అవుతానా అని ఒక ప్రశ్న. నిత్య జీవనకు వారసునవుటకు నేనేమి చేయాలి ప్రభువా? ప్రభు అన్నాడు, ఏమన్నాడు చదవండి.
చదవండి. నన్ను సత్పురుషుడనని ఎలా చెప్పుచున్నావు? దేవుడొక్కడే గాని ఎవడును సత్పురుషుడు కాడు. ఎవడు మంచివాడు? అయా పలానా వాళ్ళు చాలా మంచులండి, చీమ కూడా అపకారం చేయలేదండి. నీకు నాకేం తెలుసు ఎవరేం చేశారు? నీవు నన్ను తీర్పు తీర్చడానికి మనం సరిపోము. దేవుడు అంటున్నాడు, దేవుడు తప్ప, యేసుప్రభు అంటున్నాడు, దేవుడు తప్ప ఈ లోకంలో ఎవడు సత్పురుషుడు కాదు. మన మాటలు చాలా జాగ్రత్తగా ఉండాలి. నీకు బంధువులు కావచ్చు, నాకు రక్త సంబంధాలు కావచ్చు, నాకు నచ్చిన వాళ్ళకి నేను మంచోళ్ళు అని చెప్పేస్తానని ప్రభు దూలములను రాళ్లను ఏం చేశాడంట? సాక్షులుగా పెట్టుకున్నాడు. వాక్యం వేరు. దేవుని వాక్య ప్రకారం మనం చెప్పుకుంటూ పోతే ఈ లోకంలో ఎవడు సత్పురుషుడు లేడు. నేను సత్పురుషుడని ఎప్పుడు నేను చెప్పలేను. దేవుని రక్తము చేత నిత్యము కడుక్కుంటూనే ఉండాలి. దేవుని వాక్యం ఎలాంటిదంట? చాకలి వాని సబ్బు వంటిది. ఉతకకపోతే నీ గార్మెంట్, నీ వస్త్రం ఏమైపోతుంది? మలినమైపోతుంది. వస్త్రం మంచిదే, కొత్తలో కొన్నప్పుడు కొత్తదే. కొత్త బట్టలు అంటే కొన్నప్పుడు కొత్తదండి, బాగా ఉంది. కానీ వస్త్రం వేసుకొని బయటకు వచ్చినప్పుడు అదే నూతనత్వము, అదే కొత్తదనం ఉంటుందా? పోతుంది, మరకవుతుంది. దాన్ని చాకలవాని సబ్బు మనము వాడాలి. బైబిల్ని కూడా మనము వాడాలి. లోకంలో మనం అనుకుంటాం పలానా వాళ్ళు మంచోళ్ళండి, ఇలాంటి మరణం ఎందుకు వచ్చిందండి, పలానా వాళ్ళు మేము దేవుని సేవకులు అండి, మాకెందుకు ఈ కష్టాలు వచ్చాయండి. తీర్పు తీర్చేవాడు ఎవడు? దేవుడు. మనం సానుభూతి చూపిస్తాం, మనం ప్రేమ చూపించినట్లుగా నటన చేస్తాము. లోక ప్రేమ ఒక నటన. లోకములో ప్రతి ప్రేమ వాడిపోతుంది, గడ్డి వలె వాడిపోతుంది, పువ్వు వలె రాలిపోతుంది. కానీ నిత్యము ఉండేది యేసయ్య ప్రేమ మాత్రమే. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, లోకంలో అందరూ మంచి వాళ్ళే కనపడవచ్చు. నీ వ్యసనం మానకుండా, నీ దుర్వలాట్లు మానకుండా, నీ సినిమాలు మానకుండా, నీ షికారులు మానకుండా, నీ దేహమును ఇతరులకు అమ్మకుండా మానకుండా, లోకమునకు నేను అపకారము చేయలేదంటే దేవుడు తీసుకెళ్ళి పరలోకంలో కూర్చోబెడతాడు అనుకుంటున్నావా? దేవుడు తప్ప ఈ లోకంలో ఎవడు సత్పురుషుడు కాదు. దేవుడు తప్ప ఈ లోకంలో ఎవడు సత్పురుషుడు కాదు. సహవాసంలో ఉన్న, సంఘంలో ఉన్న, క్రైస్తవుడు అయినా, అన్యుడు అయినా, ఏ మతస్థుడు అయినా, ఏ కులస్థుడు అయినా ప్రభు చెప్తున్న మాట ఏంటంటే, దేవుడు తప్ప ఈ లోకంలో ఎవడు సత్పురుషుడు కాదు. నన్ను ఎలా సత్పురుషుడని నీవు పిలుచుచున్నావు? నేను మంచివాడు కాదని ప్రభు అంతటి వాడే తను తగ్గించుకున్నాడు. ఈ కుమారుడైన యేసుక్రీస్తు ఈ లోకంలోనికి వచ్చినప్పుడు, ప్రభువా చిత్తమైతే ఈ గిన్నెను నా యొద్ద నుంచి తొలగించు, చిత్తమైతే ఈ గిన్నెను నా యొద్ద నుండి తొలగించుము. ఎప్పుడు సత్పురుషులం అవుతాము? ఎప్పుడు నీతిమంతులం అవుతాం అంట? అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. దేవుని మీద నమ్మకం ఉండదు. ఫలానా వాడికి ఇంత డబ్బు ఉంది కనుక ఆడిని పట్టుకుంటే నేను బ్రతికేస్తాను జీవితాంతం, ఇది నీ నీతి. ఫలానా వాడికి ఇంత ధనం ఉంది కనుక, ఇంత కండ ఉంది కనుక, ఇంత వయసు ఉంది కనుక వాడి మీద నేను చేస్తే బ్రతికేస్తాను అనుకుంటాము. లేకపోతే ఫలానా ఆమెను పెళ్లి చేసుకుని నేను బ్రతికేస్తాను అనుకుంటున్నాము. అది నీకు లేకపోతే నాకున్న నీతి. అబ్రహాము దేవుణ్ణి నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. లోకంలో మనుషుల మీద ఆధారపడతాము, మనుషుల యొక్క బలము చూసి ఆధారపడతాము, వారి వయసు చూసి ఆధారపడతాము, వారి డబ్బు చూసి ఆధారపడతాము. ప్రభు అంటున్నాడు, ఈ లోకంలో ఎవడు సత్పురుషుడు కాదు. నేను బ్రతకాలంటే ఎవరొకరు తోడుండాలి. ప్రభు అంటున్నాడు, నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయి అన్నాడు. తోడి లోకంలో అందరూ విడిచి వెళ్ళిపోతారు. భార్యతో నా పాస్టర్ తిట్టి వాళ్ళతో అన్నాను, నేను అమ్మా నీకన్నా ముందు నేను చచ్చిపోతానేమో అన్నాను. ఏమన్నాను? నీకన్నా ముందు నేనేం మరణం అయిపోతాను అంటే, పాస్టర్ ఎందుకంటే అలాగంటున్నారు?
ఎందుకంటే నీకు ముందే నేను స్నానం చేయించున్నాను, మళ్ళీ నాకు అవకాశం ఉండదని దేవుడు నాకు అవకాశం ఇచ్చాడు. ఇలా దెబ్బ తగలను బట్టి నేను ప్రతిరోజు నీకు స్నానం చేయించడానికి దేవుడు ఒక అవకాశం నాకు ఇచ్చాడు. అలాగనకండి. మీరు లేకపోతే నేను బ్రతకలేనండి అంటారు. బ్రతకరా? బ్రతుకుతారు కదా. లోకములో ఈ మాటలు ఉన్నప్పుడు అయ్యో భర్త లేకపోతే ఎలాగా, భార్య లేకపోతే ఎలాగా, బిడ్డలు లేకపోతే ఎలాగా అనుకుంటాము. ఎవరు లేకపోయినా బ్రతుకు జట్కాబడి నడుస్తూనే ఉంటుంది. దేవుడు తప్ప ఈ లోకంలో ఎవడు సత్పురుషుడు కాడు. అయిన తర్వాత ప్రభా యవనస్తుడితో ఏమన్నాడు చదవండి. నరహత్య చేయవద్దు, నరహత్య చేయవద్దు, వ్యభిచరింపవద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యం పలుకవద్దు, మోసపుచ్చవద్దు, నీ తల్లిదండ్రులను సన్మానింపు, ఆజ్ఞలు నీకు తెలియను కదా, ఆజ్ఞలు నీకు తెలియను కదా అని అతనితో చెప్పింది. 6 చెప్పాడండి. మొదటిది ఏం చెప్పాడంటే నరహత్య చేయవద్దు, వ్యభిచరింపవద్దు, దొంగలింపవద్దు, అబద్ధ సాక్ష్యం పలుకవద్దు, మోసపుచ్చవద్దు, నీ తల్లిదండ్రులు సన్మానింపు, మన ఆజ్ఞలు నీకు తెలియను కదా అని ఆ యవనస్తుడితో యేసు చెప్పాను. 6 చెప్తే యవనస్తుడు ఏమన్నాడు చదవండి. అందుకు అతడు బోధకుడా, బాల్యము నుండి చిన్నప్పటి నుంచి ఇవన్నీ అనుసరించి సండే స్కూల్లో మా టీచర్ నాకు చెప్పింది అన్నాడా? ఈ సండే స్కూల్ టీచర్ అనుకుంటున్నారేమో, ఆయన చెప్పింది అదండి. బోధకుడా బాల్యము నుండి ఇవన్నీ నాకు ఏమన్నాడు చెప్పండి? అనుసరిస్తా ఉన్నాను. బాల్యంలో ఎవరు బోధ చెప్తారు? తల్లిదండ్రులు చెప్పొచ్చు, కానీ ఎవరు నేర్పిస్తారు? సండే స్కూల్లోని సండే స్కూల్ టీచర్ వారికి బోధించాలి. ఇవన్నీ అనుసరిస్తాను. బాల్యము నుంచి నాకు సండే స్కూల్ అలవాటు. చాక్లెట్ కోసం పోయామో, రసన ప్యాకెట్ కోసం పోయామో, బిస్కెట్ కోసం పోయామో, మొత్తానికి సండే స్కూల్ వెళ్ళిన అనుభవం కొంతమందికి ఉంటుంది. బాల్యము నుంచి ఇవన్నీ నేను అనుసరిస్తున్నాను. ఏం తొలగిపోలేదు అతడు. నరహత్య లేదు, వ్యభిచారం లేదు, ఇంకేం చేయలేదు, దొంగతనము లేదు, ఇంకేమి లేదంట, అబద్ధ సాక్ష్యము లేదు, మోసము చేయలేదు. ఈ 6 ఏమి అతను చేయట్లేదు. అయినను అతనికి ఒక డౌట్ ఉండిపోయింది, నేను పరలోకం వెళ్తానా వెళ్ళనా? ఏ పాపము చేయనివాడు పరలోకం వెళ్తాడా వెళ్ళడా చెప్పండి. ఏ పాపము ఏ నేరము చేయనివాడు, ఎవరికి అపకారము చేయనివాడు పరలోకం వెళ్తాడా వెళ్ళడా? వెళ్తాడని మనం అనుకుంటాం. మీకు ఇప్పుడు ఎడి చెప్పిన బాధలాగా ఉంది అనుకుంటున్నారు మీరు. వెళ్తాడని మనం అనుకుంటాము. ప్రభు ఏమన్నాడు చదవండి. యేసు ఆ యవనస్తుని చూచి అతన్ని ప్రేమించి ఒకటి కొదువుగా ఉంది. ఈ వాక్యం మొదట నాకు, తర్వాత కుటుంబానికి, తర్వాత మీ అందరికీ, ముగ్గురితో దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ మాట మీద దేవుడు నాతో మాట్లాడమని చెప్పాడు. నీకు ఒక్కటి కొదువుగా ఉన్నది. నాకేం కొదువు ఉందో నాకు తెలుసు. తెలీదా? మీ కుటుంబానికి, ఈ కుటుంబ జీవితంలో ఏది కొదువుగా ఉందో వాళ్ళకి తెలుసు. వాక్యమును మైక్ ద్వారా విన్నావో, కూర్చుని ఉన్నావో, ఎక్కడున్నావో నీకు తెలుసు నీకేమి కొదువుగా ఉన్నది. అయితే నీకు ఒక్కటి కొదువుగా ఉన్నది. ఏ తనం లేదంట, అన్నీ ఉన్నాయి కానీ ఏ తనం లేదంటారు? 5వ తనము అంటారు ఇక్కడ. అన్నీ ఉన్నాయి కానీ ఏ తనం లేదు? 5వ తనం. 7వ తనం లేదు. 6 చేస్తున్నాడు, 7వది అతనికి లేదు. 7 అనేది ఒక సంపూర్ణ సంఖ్య. 6 చెప్తే ఎన్ని బాల్యము నుంచి నేను చేస్తున్నానండి, 7వ తనం లేదు అన్నాడు దేవుడు. అది ఏంటంటే చదవండి. నీవు వెళ్ళి నీకు కలిగినవన్నీ అమ్మి పేదలకిమ్ము, పరలోకమందు ధనము కలుగును, నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడించమని చెప్పెను. కష్టంగా ఉంది కదా. 6 చేశానండి, 7వది నేను చేయలేకపోతున్నానండి. దేవుని కోసము అన్ని చేయాలా, కొన్ని చేయాలా? అన్నీ చేయాలి. నీకు ఒక్కటి కొదువుగా ఉంది కనుక ప్రభు అన్నాడు, దాన్ని ఏమన్నాడు?
అమ్మేసి పేదలకిమ్ము. నీకు ధనం ఎక్కువ ఉందయ్యా, అమ్మేసి పేదలకిచ్చి పరలోకమందు నన్ను వెంబడించుము. వెంబడించు. దేవుని వెంబడిస్తే, దేవుడితో ఉంటే ఏమైనా కొదువు ఉంటుందా? ఉండదు. కానీ ఇతడు ఏం చేశాడు చదువుదాం. అతడు మిగుల ఆస్తి గలవాడు, అతడు మిగుల ఆస్తి గలవాడు గనుక ఆ మాటకు ముఖము చిన్నబుచ్చుకుని దుఃఖపడుచు వెళ్ళిపోయాను. ఏమొచ్చిందంటే అతనికి ఏడుపు వచ్చింది. దేనికోసం ఏడుపు? ఆస్తి కోసం ఏడుపు. వచ్చిందేమో పరలోకం కోసం, వచ్చిందేమో భక్తి చేయడం కోసం, వచ్చిందేమో ప్రభా నీ పరలోకం వెళ్ళాలి ప్రభా, నీ దాసుని వాక్యం వినాలి ప్రభా, మేము నడుచుకోవాలి ప్రభా, హత్తుకోవాలి ప్రభా, అన్ని ప్రార్థన చేస్తాం. వాక్యం చెప్తే ఏడ్చుకుంటూ వెళ్ళిపోతాం, బాధపడుతూ వెళ్ళిపోతున్నామేమో. దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, నీకు ఒకటి కొదువుగా ఉన్నది. ప్రియమైన దేవుని సంగమా, నీకు ఏం కొదువుగా ఉందో నీ అంతరంగము, నీ రహస్య జీవితానికి బాగా తెలుసు. నరుని హృదయం మరి తేటగా ఆయనకు కనబడుచున్నది. లోకములో మంచివాళ్ళుగా నేను నటన చేయొచ్చు, గొప్ప బోధకులాగా నటన చేయొచ్చు, కేకలేసి వాక్యం చెప్పొచ్చు, లేకపోతే అద్భుతాలు చేయొచ్చు, స్వస్థతలు చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు నేను. కానీ దేవుని ఉగ్రత నుంచి తప్పించుకుంటే ప్రభు అంటున్న మాట ఏంటంటే, నీకు ఒకటి కొదువుగా ఉన్నది. దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, కూటమి ఏర్పాటు చేసిన కుటుంబంతో మాట్లాడుతున్నాడు, కూడి వచ్చిన మనందరితో మాట్లాడుతున్నాడు. ఒకటి కొదువుగా ఉంది. ఆ ఒకటి ఏంటంటే ఇతనిలో ఉన్న కొదువు మిగిలిన ఆస్తిపరుడు. అతను ఎంతకాలం సంపాదించాడు? ఆస్తి ఎవరి వల్ల కలిగి ఉంటుంది? ఐశ్వర్యం ఎవరి వల్ల వస్తుంది? దేవుని వల్ల వస్తుంది. ప్రభు అన్నాడు, నీకు ఐశ్వర్యం ఎక్కువ ఉందని అమ్మేసి బీదలకు ఇచ్చేయి. అతడు మిగుల ఆస్తి గలవాడు గనుక. నీ ఆస్తి ఏంటో? అతనికి డబ్బు ఉంది, బంగారం ఉంది, వెండి ఉంది, పొలం ఉంది, ఉద్యోగం ఉంది, ఏముందో తెలీదు. మొత్తానికి 2 చేతులతో సంపాదిస్తున్నాడా? సంపాదిస్తున్నాడు. నీ ఆస్తి ఏంటి? నీ ధనం ఏంటి? నీ యొక్క ప్రాణము ఎక్కడ? ఎవని ధనము ఎక్కడున్నో వాని ప్రాణం అక్కడ ఉంటాదని బైబిల్ చెప్తా ఉంది. నీ ధనం ఏంటో నాకు తెలీదు, నీ యొక్క కేంద్రీకరణ దేని మీద ఉందో తెలీదు. దేవుని సన్నిధిలో నువ్వు కూర్చోవచ్చు, నేను కూర్చోవచ్చు, మనం కూర్చోవచ్చు, కానీ నీ ఆలోచన ఎక్కడో తిరుగులాడుతూ ఉంది. దేవుని రాజ్యం, దేవుని సన్నిధిలో అయ్యగారు అంటారనో, పాస్టర్ గారు అంటారనో, లేకపోతే మా కోట నువ్వు రాలేదని జాన్ మార్క్ అంటాడనో వచ్చిన వాళ్ళు కూడా లేకుండా ఉండరు. మొత్తానికి ఏ విధము చేతనైనా దేవుని రాజ్యంలో మన అందరం ఇక్కడ వాక్యము దగ్గర కూర్చున్నాము. కానీ ప్రభు మనందరితో మాట్లాడుతున్నాడు, ఒకటి కొదువుగా ఉంది. దేవుడు విచారంతో మాట్లాడుతున్నాడు, నాతో మాట్లాడుతున్నాడు, మీతో మాట్లాడుతున్నాడు, మనందరితో మాట్లాడుతూ ఏంటి ఆ కొదువు అన్నది మనం పరిశీలన చేసుకోవాలి. నేను అనుకోవచ్చు, నేను మంచిగా చేస్తున్నాను కదా, నేను పరిచర్య చేస్తున్నాను కదా, కుటుంబాన్ని ప్రక్కన పెట్టి దేవుని సేవలో ఉన్నాను కదా, బిడ్డల చదువు అంటే వాటిని ప్రక్కన పెట్టి దేవునికి అప్పచెప్పి తిరుగుతూ ఉన్నాను కదా, పగలనక రాత్రనక దేవుని కోసం ప్రయాసపడుతున్నాను కదా అని నేను అనుకోవచ్చు. ఇవన్నీ బాల్యము నుండి అనుసరిస్తూనే ఉన్నాను, ఇవన్నీ చిన్నప్పటి నుంచి చేస్తూ ఉన్నాను. నేను అనుకోవచ్చు, నేను పుట్టి క్రైస్తవునండి, నేను బాల్యకాలం నుంచి ఒక దేవుని సేవకుల కుటుంబంలో పుట్టాను, సహవాసంలో ఈ యొక్క LEFలో నాయన పేరు తెలియని ఎవరు ఉండరు. పెద్ద దైవజనుడి కొడుకు కనుక నాకు మంచిగా అందరూ, నేను నాకన్నా పెద్దవాళ్ళు కూడా గారుని పిలవాలి చిన్నప్పుడు నాకు. అంటే వాళ్ళు అలా పిలిచేవారు, ఎందుకంటే దేవుని సేవకుల యొక్క కుమారుడు అనే వాళ్ళకి మర్యాద. నాకన్నా పెద్దవాళ్ళు కూడా నువ్వు అని నేను పిలిచేవాడిని. అది ఎలాగొచ్చిందో తెలియదు. క్రమేపీ నేను రక్షించబడిన తర్వాత ప్రభు అన్నాడు, నీ మాట తీరు మారాలి, నువ్వు అండి అని పిలవాలి. పెద్దవాళ్ళేమి, చిన్నవాళ్ళేమి, అల్పులనేమి, గనులేమి నువ్వు గౌరవించడం నేర్చుకో. కనుక గౌరవించడము నాకేమై ఉందంటే అప్పుడు కొదువుగా ఉంది. నా మాట తీరు బాగోకపోతే దేవుడు అన్నాడు, మాట తీరు సరి చేసుకో.
దేవుడు ప్రతి ఒక్కటి సరిచేస్తూ ఉంటాడు. మన ప్రవర్తన, మన ఆలోచన, మన నడక, మన పడక అన్నీ కూడా దేవుడు సరి చేస్తాడు. ఒక్కటి కొదువుగా ఉంది. ప్రియమైన దైవ జనాంగమా, ఏది కొదువుగా ఉంది? ఇతనికి మిగుల ఆస్తి గలవాడు. నీ ఆస్తి ఏంటి? ఈ లోక సంబంధమైన ఆస్తి గురించి నేను మాట్లాడట్లేదు. ఈ లోక సంబంధం డబ్బు ధనం గురించి నేను మాట్లాడట్లేదు. నీ యొక్క ప్రాణం ఎక్కడుంది? కూర్చున్న నీవు త్వరగా ముగిస్తే బాగుండు, పడుకుందాం అనుకుంటున్నావా? నీకొకటి కొదువుగా ఉంది. త్వరగా ముగిస్తే బాగుండు, సారు షుగర్ అని కూడా చూడట్లేదు అనిపిస్తుంది కదా. ఈయన పట్టుకున్నాడండి, ఇప్పుడు వదలడండి కదా. నేను అనుకున్నాను, ప్రభు ఎంతమంది తిట్టుకున్నారో నాకు అర్థమైపోతుంది నా వాక్యం అయిన తర్వాత. వాక్యం బాగా పనిచేస్తుంది. పని చేస్తారు కదా, నన్ను తిట్టుకుంటారు. మీరు నవ్వుకుంటే లేరంటే వాక్యం పని చేయలేదని అర్థం. నాకు మిమ్మల్ని ఏడిపించాలని కదా నా ఉద్దేశము. మందు పని చేసినప్పుడు జ్వరం వేసిన ట్యాబ్లెట్ ఏం పడుతుంది? చెమటలు పడతాయా? చెమటలు పడితే మందు ఏమైందట? పని చేసిందని అర్థం. మీ ముఖము కొంచెం తేడా కొట్టిందంటే పని చేసిందిరా, దోశ బాగా కాలింది అనుకుంటాను నేను. దేవుని వాక్యము నా ఎవరి దగ్గరికి వచ్చాడు ప్రభువారు? యవనస్తుడితో అన్నాడు, యవనస్తుడా నీకు ఒక్కటయ్యా కొదువుగా ఉంది, నీకొకటి కొదువుగా ఉంది, నీ సుఖం మీద నీకు ఆశ ఉంది అన్నాడేమో నాతోటి. కొన్నిసార్లు అనిపిస్తుంది, ప్రభా ఈ సుఖం నేను అనుభవించాను, నేను తగను. కొన్నిసార్లు అనిపిస్తుంది, ఈ రకంగా నేను నడుచుకోవడానికి నేను తగను ప్రభా. ఇవాళ టీవీ కొన్నప్పుడు నేను ప్రార్థన చేస్తే, ఇంటికి వచ్చి ప్రార్థన చేస్తే, ప్రభా ఇలాంటి ఈవులు పొందడానికి నేను తగను ప్రభా, అర్హుని కాదు. ఇంత ఖరీదైన వస్తువులు అనుభవించడానికి నేను తగను ప్రభా, కానీ నీ రాజ్యం కోసం నేను వాడుతున్నాను. నీ రాజ్యం కోసం దీన్ని చేయాలి ప్రభా, నీ రాజ్య వ్యాప్తి కోసమే కదా దీన్ని చేస్తా ఉన్నాను. నువ్వు ఈ యొక్క వస్తువు ఇచ్చావు, మాలో ఎవరిలోని గర్వము రాకూడదు ప్రభా, రాకూడదు ప్రభా. గర్విష్ఠులను అహంకారులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని వాక్యము సెలవిస్తూ ఉంది. దేవుడు కొన్నిసార్లు ఏదైనా మనకిస్తే దాని ద్వారా కూడా ఏమొస్తుంది? గర్వము వస్తుంది. అందంగా ఉన్నాం అనుకోండి, ఏమొస్తుంది? గర్వం. నేను బాగా పాడగలను అనుకోండి, గర్వం వస్తుందా? వస్తుంది. బాగా వాయిస్తాను అనుకో, గర్వం వస్తుంది. మనము అతిశయింపకుండా, మనం అతిశయించవలసిన ఎవరు వాళ్ళంట? దేవుని బట్టి మనం అతిశయించాలి. దేవునిని బట్టే నీవు నేను అతిశయించబడాలి. లోకంలో ఏది అతిశయించడానికి ఇది ఏది మంది కాదు. మనము ఆయన సొత్తు అయినప్పుడు ఈ లోకంలో ఏది మందండి? ప్రభు అతనికి ఒక మంచి ఆఫర్ ఇచ్చాడు. ఏంటంటే ఆస్తి అయిన చిమిటి కొట్టేస్తుంది, బట్టల్లో చిమిటి కొట్టేస్తుంది. ఆస్తి కూర్చుని తింటే ఏమైపోతుంది? తరిగిపోతుంది. కానీ ప్రభు అన్నాడు, అమ్మేసి పేదలకు ఇస్తే, నన్ను వెంబడిస్తే నీకు ఏది కొదువుగా ఉండదన్నాడు. దేని మీద నమ్మకం పెట్టుకున్నాడు ఆయన? దేవుని మీద, తన ఆస్తి మీద నమ్మకము పెట్టుకున్నాడు. అతడు మిగిలిన ఆస్తి గలవాడు కనుక, చదవండి, అతడు మిగిలిన ఆస్తి గలవాడు కనుక, చదవండి. ఆ మాటకు ముఖము చిన్నబుచ్చుకొని వెళ్ళిపోయాడు. ఏం చేశాడంట? దుఃఖపడుచు ముఖము చిన్నబుచ్చుకున్నాడు. వాక్యము నాతో మాట్లాడినప్పుడు, వాక్యము కొన్నిసార్లు నేను అనేక సార్లు వాక్యం విన్నప్పుడు ఈ నా గురించి చెప్తున్నాడు అనుకునేవాడు. నేను కూడా ఈ నా గురించి చెప్తున్నాడు, ఎవడో చెప్పాడు నా కోసం, అందుకే నా కోసం చెప్తున్నాడు. కానీ వాక్యం ముగించేసి ప్రార్థన చేశాడు. ప్రభాత్మ చెప్పేది, నీకు వాక్యము నేను మాట్లాడితే నువ్వు సేవకుని మీద ఆయాసము పెట్టుకున్నావు, వెళ్ళి కాళ్ళ మీద పడివాడు. అయ్యా నన్ను క్షమించండి, ఎందుకు బాబు మీరు వాక్యం చెప్తే నాకు బాధ వచ్చిందండి, నా కోసం మీకు ఎవరో చెప్పారు అనుకో నేను బాధ పెట్టుకున్నానండి. అతడు ముఖం ఏం చేసుకున్నాడంట? చిన్నబుచ్చుకున్నాడు. ఏ సంతానము? కయ్యూను సంతానము. కయ్యూను కూడా అదే చేశాడు. దేవుడు వచ్చి, కయ్యూను నువ్వెందుకు ముఖము చిన్నబుచ్చుకున్నావు అనంటే ఏమీ మాట్లాడలేదు.
నేనేంటి మాట్లాడేది? నీకు అర్పణ ఇస్తే నువ్వు అర్పణ ఏమో నాకేమీ తీసుకోలేదు కదా, నువ్వు అర్పణ తీసుకోలేదన్న విషయం నీకు తెలీదా? మళ్ళీ నన్ను అడుగుతున్నావు అన్నట్లుగా హృదయంలో భావనతోటి కయ్యను ఉండిపోయాడు. నువ్వు సత్క్రియ చేస్తే తల ఎత్తుకొనవా? సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పంచుని ఎడల దానికి వాంఛకలు నువ్వు దానిని ఏలుదు అనెను. ముఖము దేవుని వాక్యము విన్నప్పుడు సైతాన్ అంటాడు, నీకోసమే చెప్పాడు, నా కోసమే చెప్పాడు, నీకోసం ఎవరో చెప్పారు అనిపిస్తుంది. ఒకళ్ళు చెప్తే చెప్పేది వర్తమానము కాదు. వర్తమానము చెప్పి దూత వైభవమున వెళ్ళుచున్నాడు. వర్తమానము చెప్పిన దూత ఏంటంటే, వర్తమానము చెప్పినప్పుడు అంతకుముందు గొల్లలందరూ మిగిలా భయపడిపోయారు. అయ్యా బాబోయ్, ఈ కాంతి మాకొద్దు, ఈ వెలుగు మాకొద్దు, ఈ ప్రకాశమైన దుస్తులు మాకొద్దు. వారు మిగిలి భయపడితే దూతంది, గొల్లరా భయపడకుడి, గొల్లలారా భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువర్తమానము నేడు నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు రక్షకుడున్నాడు, వెంబడించు. ఈ యొక్క పొలాల్లోని, ఈ కైలోని, ఈ తొప్పుల్లోని, ఈ పాముల్లోని, జర్రులోని, తేళ్లలోని నీరు ఏం చేస్తున్నారు? రాత్రి వేళ మందను కాస్తున్నారు. ఇవన్నీ కాదయ్యా, ఇవి జీవనోపాధి కోసం మీరు చేస్తున్నారు. కానీ ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువర్తమానము. గొల్లలు తీసుకోవడము అంత ఈజీ అయిన పని కాదు. వెంటనే తీసుకున్నారా? తీసుకున్నారు. వారు వెంటనే లేచి దూత తమతో చెప్పిన ప్రకారము ఎక్కడికి వెళ్ళారంట? ఆ యొక్క మరియాయు తొట్టిలో పడుకున్న శిష్యుని అందరిని చూసి ఎంతో సంతోషపడ్డారు, ఆనందించారు. లోకరాసు సువార్త 2వ అధ్యాయం 18వ వచనము. 2:18. గొర్రెల కాపర్లు తమతో చెప్పిన సంగతులు గూర్చి విన్నవారందరూ మిగిల ఆశ్చర్యపడిరి. అయితే మరియా మాటలన్నీ హృదయంలో తలపోసుకొనుచు భద్రము చేసుకొనెను. అంతటా ఆ గొర్రెల కాపరులు తమతో చెప్పబడినట్టుగా తాము విన్న వాటిని కన్న వాటిని అన్నిటిని గూర్చి దేవుని మహిమపరచుచు 16వ వచనము. త్వరగా వెళ్ళారు. నేను వెంటనే వెళ్ళని చెప్పాను, అందుకే చదివిస్తా ఉన్నాను. త్వరగా వెళ్ళారు. ఆలస్యం చేశారా? చేయలేదు. వర్తమానం వచ్చిందా? వచ్చింది. భయపడ్డారా? భయపడ్డారు. వీళ్ళేం భయపడ్డారు? దేవుని వాక్యానికి. వీళ్ళు దేవుని వాక్యానికి భయపడితే మత్తయి రాసిన సువార్త 2వ అధ్యాయం 2వ వచనము. మత్తయి 2:2 చదవండి. కరెక్టే చెప్పాను అనుకుంటా, చదవండి. యోధుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? తూర్పు దిక్కున మేము నక్షత్రమును చూచి ఆయన పూజింపవచ్చితమని చెప్పి హేరోదు రాజు విన్నప్పుడు ఈ సంగతులు విన్నప్పుడు అతడుతో కూడా యెరూషలేము వారందరూ కలవరపడిరి. అక్కడ భయము, ఇక్కడ కలవరము. అక్కడ అదే సువర్తమానము, ఇక్కడ అదే సువర్తమానము. అక్కడ యూదుల రాజు గురించి చెప్పబడింది, ఇక్కడ యూదుల రాజు కోసమే చెప్పబడింది. హేరోదు రాజును అతనితో కూడా యెరూషలేము వారందరూ కలవరపడిరి. ఈ సంతానము కయ్యూను సంతానము. ఒకటి కొదువుగా ఉంది. హేరోదు రాజు వాక్యం విన్నాడు. అతని కోటలోనికే నేరుగా అతను కూర్చున్న సింహాసనం దగ్గరికి వాక్యము తిన్నగా వచ్చి చెప్తే వాక్యం విన్న తర్వాత కలవరం వచ్చింది. ఇతడు కూడా ఈ యవనస్తుడు దేవుని దగ్గర నేరుగా వెళ్ళి, సద్బోధకుడా, నిత్య జీవం నాకు వారసుని కావాలంటే నేనేమి చేయాలి అని అడిగాడు. మంచి ప్రశ్న. యవనస్తుడు మంచిగా చూడడానికి బాగున్నాడండి, దేవునిలో విధేయత కలిగి ఉన్నాడండి. అయ్యో, అతను చెప్పిన సాక్ష్యమును చూస్తే బాల్యకాలం నుంచి అబద్ధము ఆడలేదు, బాల్యకాలం నుంచి నరహత్య చేయలేదు, బాల్యకాలం నుంచి వ్యభిచారము చేయలేదు, ప్రేమలేఖలు అక్కడెక్కడికి తారుమారు చేయలేదు, బ్రోకర్ ఉద్యోగము చేయలేదు, పోస్ట్ మ్యాన్ ఉద్యోగం చేయలేదు. అయ్యో, అతడు మంచిగానే ఉన్నాడు, బాల్యకాలం నుంచి నీతిలో ఎదిగేనని చెప్తే, ప్రభు నన్ను నీతి లేదన్నాడా?
అనలేదు. ఒక్కటే కొదువుగా ఉంది. నీకులో ఒకటి లేదు బాబు. నీ నోరిప్తే అబద్ధము. దేవుడు నాతో మాట్లాడుతున్నాడేమో. నీ లేకపోతే నువ్వు ఎక్కడికి వెళ్తే కలహం పెడుతున్నావేమో. ఎక్కడికి వెళ్తే అక్కడ ఇష్టానుసారంగా నీ లోకాశలతో జీవిస్తున్నావేమో. ప్రభు ఈ రాత్రి కాల సమయంలో మనతో ఒకటి అంటున్నాడు, నీకొకటి కొదువుగా ఉంది. దేవుడి వాక్యం ఎందుకు బోధిస్తున్నాడు నాకు తెలియదు. దేవుడి వాక్యం ఎందుకు ప్రకటన చేస్తున్నాడు నాకు తెలియదు. కానీ ప్రభు ఈ రాత్రి కాల సమయంలో మనందరితో మాట్లాడుతున్న మాట ఏంటంటే, నీకు ఒకటి కొదువుగా ఉంది. తెలీదా నీకు? తెలుసు. ఏది కొదువుగా ఉందో, ఎక్కడ పడిపోయావో, ఎక్కడ జారిపోయావో, ఎక్కడ జయించలేకపోతున్నావో. లోకంలో ఆస్తి ఉండొచ్చు, అంతస్తు ఉండొచ్చు, ఉద్యోగం, వ్యాపారం, వ్యవసాయం, విద్య అన్నీ ఉండొచ్చు. ఎక్కడ కొదువులో ఉన్నావో, కొదువు అంటే లోటు. ఎక్కడ పాపంలో ఉన్నావో, ఎక్కడ కాళ్ళు జారిపోయిందో నీకు తెలుసు. లేవాలనుకున్నావు, లేవలేకపోతున్నావు. అయ్యో ప్రార్థనలో నిలబడాలనుకున్నావు, నిలబడలేకపోతున్నావు. ఇదిగో 18 సంవత్సరాల నుంచి బలహీనపరిచి దయ్యం పట్టిన స్త్రీ దేవాలయంలోకి ఎందుకు వచ్చిందండి? నిలబడాలని వచ్చింది. అవునా? రాత్రి విన్నాం కదా. 18 ఏళ్ల నుంచి బలహీనపరిచి దయ్యం పట్టిన స్త్రీ దేవాలయంలో ఎందుకు పడుందంటే, ఏదో ఒకరోజు నిలబడకుండా ఉంటానా? కోనేరు దగ్గర విన్నాం కదా. అతను ఎన్ని సంవత్సరాలు ఉన్నాడు? 38 సంవత్సరముల నుంచి 38 సంవత్సరాల నుంచి అతడు ఆ స్థితిలో పడినని యేసు ఎరిగి, నీకు ఒకటి కొద్దుగా ఉంది అబ్బాయి, వెళ్ళి ఇకను పాపము చేయొద్దు. వెళ్ళి పాపం చేసావా జబ్బు ఎక్కువద్దని చెప్పాడు దేవుడు. చెప్పలేదా? నీకు జబ్బు తగ్గించాను, స్వస్థ వచ్చింది, ఆరోగ్యం వచ్చింది, బాగానే ఉన్నావు. కొన్నిసార్లు నీ పట్ల, నా పట్ల, మన పట్ల దేవుడు అద్భుతం ఎందుకు చేస్తాడంటే, మనం పరిశుద్ధులమని కాదు, కానీ ఇక వెళ్ళి మనం పాపము చేయకుండా దేవుని కోసము బ్రతుకుతామని, ఇక వెళ్ళి మన పాత జీవితం వదిలిపెడతామని, ఇక వెళ్ళి మన అబద్ధాలు వదిలిపెడతామని, ఇక వెళ్ళి సినిమాలు చూడమని, ఇక వెళ్ళి మన యొక్క బూతులు మాట్లాడమని, ఇక వెళ్ళి మన నోటిని సరిగా అదుపులో ఉంచుకుంటామని. కానీ మనం ఏం చేస్తున్నాము? యేసుని హింసిస్తున్నాము. ప్రభు అతనితో చెప్పాడు, యవనస్తుడా, నీకు రోగము తగ్గిపోయింది, 38 సంవత్సరాల్లో అదే స్థితిలో పడి ఉన్నావు. ఎందుకు పడి ఉన్నాడంటే, అతని పాపం వల్ల 38 సంవత్సరంలో ఆ వ్యాధితో అతడు కోనేరు దగ్గర ఉండిపోయాడు. ప్రభు అన్నాడు, మరి ఎక్కువ జబ్బు నీకు రాకుండా ఉండాలి అంటే వెళ్ళి ఇకను పాపము చేయొద్దు. అదే అతనికి కొద్దుగా ఉంది. అతను ఒక పాపములో ఉన్నాడు కనుక 38 సంవత్సరాల నుంచి అందరికీ దేవుడు అవకాశం ఇచ్చాడు, కానీ అతనికి మాత్రం అవకాశము దొరకలేదు. అతనికి అవకాశం దొరకలేదండి. 38 సంవత్సరాల నుంచి బాగుపడాలనుకున్నాడు. 18 సంవత్సరాల నుంచి ఆ యొక్క నడుము వంగిపోయిన స్త్రీ దేవాలయంలో బాగుపడాలనుకుంది. ప్రభు వచ్చే వరకు విడుదల లేదు, మందిరములో ఉన్నట్లుగా ఉంది. ప్రియమైన దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, ఏది కొదువా? ఏది కొదువుగా ఉంది? నేను అనుకోవచ్చు నేను పరిచర్య చేస్తున్నానని, నేను బోధ చేస్తున్నాను, దేవుని వాక్యం ఉన్నది అన్నట్టు చెప్తున్నాను, రోషంగా చెప్తున్నానని. దేవుడు నాతో అంటున్నాడు, నీకు ఒకటి కొదువుగా ఉంది. సరి చేసుకోకపోతే, పశ్చాత్తాపడకపోతే, రోదన చేయకపోతే, దుఃఖముతో వాడు మిగిలి ఆస్తి గలవాడు కనుక దుఃఖముతోటి ముఖము చిన్నబుచ్చుకుని ఏం చేశాడంట? చదవండి. ముఖము చిన్నబుచ్చుకుని ముగించేద్దాము. ముఖము చిన్నబుచ్చుకుని దుఃఖపడుచు వెళ్ళిపోయాను. అప్పుడు యేసు చుట్టూ చూచి, ఆస్తి గల వారు దేవుని రాజ్యములో ప్రవేశించుట ఎంతో దుర్లభమని శిష్యులతో తన శిష్యులతోటి చెప్పాను. ఆస్తి గలవారు దేవుని ఏ ఆస్తి ఏదుందో దేవుని కోసం నువ్వు విడిచిపెట్టలేంది ఏదున్నా నీకు అది ఆస్తి లెక్క. లోక సంబంధంగా దేవుని కోసము అది నీకు ఆటంకంగా ఉందనుకోండి, అది స్నేహమైనా కావచ్చు, అది ఏదైనా కావచ్చు. లోకంలో రకరకాలైన ఆస్తులు మనకు ఉంటాయి. లోకంలో మనం అనుకుంటాము, నాకేం ఆస్తి లేదులే, నేను పరలోకం వెళ్తాను అనుకోవచ్చు. నేను అనుకోవచ్చు. ఈ ఆస్తి కోసం కాదు. నీవు దేవుని కంటే ఏది ఎక్కువగా ప్రేమిస్తున్నావో
అదే నీకు ఆస్తిగా ఉండిపోతుందేమో. ఈ ఫ్రెండ్షిప్ వదిలిపెట్టలేనండి, ఈ స్నేహం విడిచిపెట్టలేనండి, ఫలానా దగ్గరికి వెళ్లకుండా ఉండలేనండి, ఫలానాలతో మాట్లాడకుండా ఉండలేనండి, ప్రార్థన అయినా మానేస్తాను కానీ వాళ్ళని మాత్రం నేను వదులుకోలేనండి. ఏ ఆస్తి అది? లోక స్నేహం అనే ఆస్తి కావచ్చు, లోక స్నేహం అనే ఆస్తి కావచ్చు. అయ్యా ప్రార్థనకి రా, కొంచెం లేటుగా అయినా వస్తాను కానీ నేను సెల్ ఫోన్ చూడకుండా ఉండలేనండి. మీరు కూడా చూస్తున్నారు కదా అంటారు మీరు కదా, మీరు కూడా చూస్తున్నారు కదా. నేను దేవుని రాజ్యం కోసం చూసే దేవుడు దాని లెక్క అడగడు. కానీ లోక సంబంధమైన వాటిని కూడా మనము ప్రార్థనలో అదుపు చేసుకోలేని పరిస్థితి ఉంటే దేవుడు అంటున్నాడు నీకు అదే కొదువుగా ఉంది. లోక సంబంధమైన వాటిని దేవుని రాజ్యంలోని దేవుని సన్నిధిలో నీవు దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు నిన్ను గురించి, నీ ప్రవక్తను గురించి జాగ్రత్త పడమన్నాడు దేవుడు. కొదువుగా ఉందేమో, ఏది కొదువుగా ఉందో తెలీదు, ఏది లోటు కలిగి ఉన్నామో తెలీదు. ప్రభు వాక్యం మనతో మాట్లాడుతున్నమాట. మనం దుఃఖపడుతూ వెళ్ళిపోదామా? ముఖము చిన్నబుచ్చుకుంటూ ఇంటికి వెళ్ళిపోదామా? దేవుని ఆశీర్వాదము నిత్య జీవం పొందడా? అన్ని వదిలేసుకున్నాడు లోకంలో. ఎవడిని చంపలేదు, ఎవడిని హత్య చేయలేదు, ఎవడి మీద దొంగ సాక్ష్యం చెప్పలేదు, ఏ పాపము లేదండి. దేవుని కోసం అన్ని వదులుకున్నాడు కానీ ఒక్కటి వదులుకోలేదు. కొంచెము బుద్ధిహీనత ఉన్న ఎడల త్రాసులోని జ్ఞానమును ఘనతను తేలగొట్టేస్తుంది. ఆఖరిగా ఇంకొక రెఫరెన్స్ చూసి ముగించేద్దాము. యెషయా 50:10. మీలో యెహోవాకు భయపడి ఆయన సేవకుని మాట వినివాడెవడు? వెలుగు లేకయే చీకటిలో నడుచువాడు యెహోవా నామమును ఆశ్రయించి తన దేవుని నమ్ముకొనవలెను. వెలుగు లేకయే చీకటిలో నడుచువాడు. చీకటిలో నడుస్తున్నామంట. మీలో యెహోవాకు భయపడి ఆయన సేవకుని మాట వినివాడు ఎవడు? దేవునికి భయపడితే దేవుని సేవకుని మాట మనం ఏం చేస్తామంట? వింటాము. నేను నా బిడ్డలకి నా పాస్టర్ గారు చెప్తాను, నన్ను మీరు భార్య, బిడ్డలు, డాడీ, ఇది ఇంట్లో వరకు నేను చేయవలసిన బాధ్యత నేను నిర్వర్తిస్తాను. కానీ నన్ను కానీ మీరు చులకనగా ఏ విషయంలో అయినా చూస్తే దానికి మీరు లెక్క అప్పగించాలని వారిని గట్టిగా చెప్తాను. అదేం డాడీ అని కొంచెం మొఖం అలా ముడుచుకుంటారు ఇద్దరు. తర్వాత వచ్చి మళ్ళీ డాడీ క్షమించండి, అయ్యా మేము కొంచెం మీ విషయంలో మీ మీద ఆయాస పెట్టుకున్నాం, మీరు నన్ను డేవిడ్ బ్రైనార్డ్గా చూడొద్దు, అబ్రాం గారు అబ్బాయిగా చూడొద్దు, లేకపోతే మీ డాడీగా చూడొద్దు. ఎవరి వల్ల చూడాలి? దేవుని సేవకుడు వాక్యం బోధించినప్పుడు దాని ప్రకారం నడుచుకోవాలి. ఈ వాక్యం నాకు తెలుసులే అన్నట్లుగా ముఖం కిందకి ఎట్టుకుని కూర్చోకూడదు. వాక్యం ఎన్నిసార్లు మనం చదివినా, విన్నా, బోధించిన వాక్యము ఎప్పుడు నూతనంగానే ఉంటుంది. నేను సంఘముతో ఎలాగుంటానో, నా తండ్రితో తల్లితో ఎలాగుంటానో, నా బిడ్డల భార్యతో కూడా దేవుని విషయంలో అలాగే ఉంటాను. దేవుని విషయంలో ఎక్కడ రాజీ పడాలనుకోను. దేవుని విషయంలో నాకున్న సంబంధాలతో నాకేమి సంబంధం లేదు. దేవునితో నాకు సంబంధం పెట్టుకుంటే దేవుడు ఆటోమేటిక్గా వాళ్ళ లైన్లోని పెడతాడు. ఏం కొదువుగా ఉంది? దుఃఖంతో వెళ్ళిపోయామా? దేవుని సన్నిధిలో కూర్చోలేని బాధతో ఉన్నామా? దేవుని వాక్యం విని దాని ప్రకారం నడుచుకోలేని వారుగా ఉన్నామా? నిజంగా వాక్యం పట్ల ఆసక్తి నీకు నాకు ఉంటే మనం ఏదో ఒక రోజు ప్రార్థన మానేస్తాం అనుకోండి, ఏదో ఒక ఇబ్బంది కలిగి. నేను కనబడగానే ఏం చెప్తారు? అయ్యా పలానాప్పుడు వందనాలు చెప్తారు, తర్వాత పలానాప్పుడు మీరు లేరుగానే వాళ్ళు ప్రార్థన మానేస్తారండి, ఎవరికి బాగాలేదండి, అది ఇదని చెప్తారు. సరేనమ్మా అని నేను కూడా సర్లే ఏదో కారణం చేత మానేశారు కదా అనుకుంటాం. కానీ నిజంగా ప్రార్థన అవకాశం లేక మానేస్తామనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి? వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి? వాక్యము లైవ్లో వచ్చేది కదా, 30 గంట ఉంటుంది కదా, తర్వాత అయిన వాక్యం వింటారా? వినరా? వింటారు. వినలేదంటే
డూబు భక్తి కదా. భక్తి డూబు. పాస్టర్ గారి కోసం భక్తి చేయొద్దండి. అది నీకు కొదువుగా ఉందేమో, నిజంగా నీకు టైం లేదు. దేవుడు కూడా దాన్ని హర్షిస్తాడు కొన్నిసార్లు. పర్లే, ఈ కుమార్తెకి టైం లేదు, ఈ కుమారుడికి టైం లేదు, ప్రార్థనకు రాలేకపోయాడు. నిజమే, ఏదో పని మీద వెళ్ళావు, ఏదో ఇంపార్టెంట్ అవసరం మీద వెళ్ళావు. నిజంగా ఆసక్తి, అయ్యో ఇవాళ ఈ సన్నిధి పోగొట్టుకున్నాను, వాక్యము దేవుడు ఏం మాట్లాడాడో వినాలని ఆసక్తి ఉంటుందా ఉండదా? ఉంటుంది. వినలేదంటే డూబు. డూబ్ అంటే ఏంటి? డూబ్ అంటారు ఇక్కడ. డూబ్ అంటే ఏంటి? మనకు లేని దాన్ని సృష్టించడాన్ని ఏమంటారు? మనకి యవనం లేదనుకోండి, యవనంగా కనబడాలంటే కొంచెం అది ఇది బాగా మేకప్ వేసుకుంటే కనబడతాము, దాన్ని డూబ్ అంటారు. నిజంగా మనకి డ్రామా వేస్తున్నాం, నాకు మీసం లేదు, మీసం పెద్దగా పెట్టుకున్నాను అనుకోండి, డూబ్ అంటారు. ఆ రీతిగా భక్తి డూబ్ ఉండకూడదండి. వేషధారులకు దేవుని రాజ్యంలో చోటు లేదు. నీకు ఒకటి కొదువుగా ఉంది, ఇంకా చాలా ఉన్నాయి, మీరు బాధపడతారేమో అని చెప్తే. లోకంలో డూబు వేసుకో, దానికి ఏమి పెద్ద దేవుని దగ్గర పెద్ద తీర్పు ఉండకపోవచ్చు, కానీ దేవుని దగ్గర డూబులు మనకి పని చేయవు. నిజముగా దేవుని సంధి పోగొట్టుకున్న నీకు నాకు 2000 అనుకోండి, నాకు గుర్తులేదు సంవత్సరాలు, నేను ఎంఏ చదువుతున్నప్పుడు, మాస్టర్ డిగ్రీ చదువుతున్నప్పుడు, అప్పటికే సేవలో ఉన్నాను కనుక నేను కాలేజీకి రాలేనంటే, వాళ్ళు కాలేజీకి రాని వాళ్ళకి ఏం చేసేవారంటే ఆదివారం ప్రత్యేకంగా ఒక లెక్చరర్ని పెట్టి కాలేజీ చెప్పించేవారు, పాఠాలు చెప్పేవారు. ఎక్కడి నుంచి పోవాలంటే మా ఊరు నుంచి జోగుంపేట నుంచి వైజాగ్ వెళ్ళాలి, 105 కిలోమీటర్లు వెళ్ళాలి. ఆదివారం ఉదయం క్లాసులు వెళ్ళకపోతే హాజరు పడదు. దేవుని కోసమే కాలేజీ మానేసి వైజాగ్లో వెళ్ళి ఆదివారం క్లాసులు వినాలి. సరే, ఆదివారం ఉదయం వాళ్ళు క్లాసులు పెడితే కొన్ని దినాలు కొన్ని అటెండెన్స్ కోసం మినిమం కొన్ని రోజులు ఆదివారం ఖచ్చితంగా వెళ్ళాలి. ఇప్పుడు నాకు అవకాశం ఉంది కదా ప్రార్థన మానేయడానికి, అవకాశం ఉందా లేదా? ఉంది. నాకు ఒక కారణం ఉంది. నేను కాలేజీ మానేసిందే దేవుని పరిచర్య కోసం. ఇప్పుడు దేవుని పరిచర్యలో ఉన్నాను, సేవకి వెళ్ళాలి కనుక మా నెలకు ఒక ఆదివారము కాలేజీకి వెళ్ళాలి, తప్పదు, వెళ్ళకపోతే ఆ డిగ్రీ రాదు. నాయనతో చెప్తే నీ ఇష్టం అన్నాడు. ఏం చెప్పాలి? నేను ఆయన కోసము, ఆయన బాగోలేదని నేను చదువు మానేసి ఇంటి దగ్గర నుండి చదువుతాను అని ఎంఏ. ఆయన అన్నాడు, నీ ఇష్టం, నీకు నచ్చినట్టు చేసుకో అన్నాడు. వెళ్ళాలా మానేయాలా? వెళ్ళి ఆదివారం ఉదయం క్లాస్కు వెళ్ళి సాయంకాలము, ఆ రోజుల్లో బళ్ళు గిళ్ళు ఏమీ లేవు, బైక్స్ ఏమి లేవు, సాయంకాలము 6 గంటల నుంచి 8 గంటల వరకు ఆరాధన వైజాగ్లో అటెండ్ అయ్యి 8 గంటలకు బయలుదేరి 8 గంటలకు బయలుదేరి నర్సీబండి వచ్చి బస్ స్టాండ్లో పడుకునేవాడిని. తెల్లారు లేసి ఇంటికి వెళ్ళేవాడిని. ప్రార్థన మానేయడానికి 6 గంటలకే వచ్చేస్తే ఇంటికి నేను తిన్నగా వచ్చేస్తాను కదా. ప్రార్థన మానేస్తే అదేంటది, సాయంకాలం ఆరాధనకి, అక్కడ వైజాగ్లోని పట్టణం కనుక 2 ఆరాధనలు ఉంటాయి. సాయంకాలం ఆరాధనకి వెళ్లకుండా ఆదివారం ఆరాధన అక్కడ సాయంకాలం ప్రార్థనకి అటెండ్ అవ్వకుండా వచ్చేసి తినగా ఇంటికి వచ్చేస్తాను. సాయంకాలం అయ్యేటప్పుడు 10:30, 11:05 ఎక్కడికి వచ్చేటప్పటికి నర్సీపట్నం వచ్చేటప్పటికి. అక్కడి నుంచి బస్సులు ఉండవు, ఇంకా 9:30కే లాస్ట్ బస్సు వెళ్ళిపోద్ది. బస్ స్టాండ్లో పడుకొని, చలికాలంలో కూడా బస్ స్టాండ్లో పడుకొని బెడ్షీట్లు వెళ్తామా క్లాస్కి? వెళ్ళలేం కదా. ఆ బట్టలతో అలా చలితో వణుకుతూ ఉదయం 4:30 వరకు ఆ దోమలు కొట్టుకుంటూ ప్రార్థన చేసుకుంటూ విశ్వాస జీవితాన్ని కాపాడుకున్నాను గనుక ఈ అరుపులు సరుపులు మీకు. ప్రియమైన దేవుని సంగమా, ఒక్కరోజుతో వచ్చేది కాదండి నీతి. ఏదో ఒక దినం వచ్చేసి ఉద్యోగం రిజైన్ చేసేసి చర్చి కట్టేశాను, ప్రసంగ పీఠం ఏర్పాటు చేసుకుని వాక్యం అరిస్తే చెప్తే వచ్చేది కాదు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఏది కొదువుగా ఉందో ప్రభు ఈ రాత్రికాల సమయంలో నిన్ను నన్ను అడుగుతున్నాడు. ఆ కొదువు నుంచి బయటకు వచ్చి దేవుని వాక్య ప్రకారం నడుచుకుని నేను, ఈ కుటుంబం, మనము దేవుని నిత్య రాజ్యములకు వారసులు ఉన్నట్లుగా పరిశుద్ధాత్మ శక్తి సహాయం చేసి కాపాడుగా ప్రార్థన చేసుకుందాం. జయముగల దేవా, నీ ఘనమైన పాదాల కొందనాలు.
2 నిమిషాలు ప్రార్థన. ప్రభా నీ శక్తి చేత మమ్మల్ని నింపండి. మాకు ఏది కొదువుగా ఉందో ప్రభా నీకు తెలుసు. దేవా నేను మేము పరిశీలించుకునే భాగ్యము దయచేయండి. వాక్యం విన్నాము తండ్రి, మళ్ళీ గృహాలకు వెళ్ళిన తర్వాత మామూలు అయిపోతున్నాం ప్రభా. నేను అలాగున్నాను ప్రభా, నేను పాపుల ప్రధాన పరిశుద్ధులు అల్పుడను. నన్ను ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకోను. నీ వాక్యముల శక్తి నాకు దయచేయండి. నీ వాక్యమెడల దేవతండి మేలు నాకు దయచేయండి. నీ వాక్యమెడల దేవతండి లోతైన దేవతండి ఆసక్తితో కూడిన భక్తి నాకు దయచేయండి. నీ కృపగల ఆత్మచేతన నేను మనం నింపండి. నన్ను ఇంకనూ దేవతండి నీకు యోగ్యుడిగా ఉండే భాగ్యము దయచేయండి. యవనస్తుడు దుఃఖపడుతూ వెళ్ళిపోయినాడు. అలాగే ఎవ్వరు ఇక్కడ కూర్చున్న వారు వాక్యము చెప్పినప్పుడు, వాక్యం అయినప్పుడు మాలో దుఃఖం రానివ్వద్దు. ఆత్మీయ దుఃఖము దయచేయండి. విచారంతో వెళ్ళిపోయేమిటి మాకు రానివ్వద్దు. వాక్యం ఏది చెప్పిందో దానికి నేను మేము లోబడే భాగ్యం అందరికీ దయచేయండి. మొదట నాకు దయచేయండి ప్రభా. నా మాటలు ఆయాసపరిచే విధంగా ఉండకుండా ప్రతి ఒక్కరికి హితబోధగా ఉండి దాని ప్రకారం నడుచుకునే భాగ్యము దయచేయండి. ఈ దినము రాత్రి కాలశంలో నువ్వు ఇచ్చిన వాక్యంకై వందనాలు. వాతావరణంకై నీకు వందనాలు. ఏర్పాట్లకై వందనాలు. ప్రతిదీ క్రమంగా మర్యాదగా జరిగించిన నీకు వందనాలు ప్రభా. ఈ స్థితి కూడా బిడ్డలు ఏర్పాటు చేసుకున్నారు. ఇదే దేవతండ్రి వాతావరణం రెండోసారి ఇక్కడ వాక్యం బోధించడానికి సహాయం చేస్తాం. వాక్యం వినిపింప చేస్తున్న విధానంకై నీకు వందనాలు. మేము కూడా ఇలాంటి కోటాలు ఏర్పాటు చేసుకున్నా నీకు మనకు వాక్యం వినిపించే భాగ్యం మాకు దయచేయమని మా ప్రభును రక్షకుడైన క్రీస్తు అడిగి వేడుకను పొందుకుని చిన్నాం పరమ తండ్రి. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుని యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడు మనకు సదా తోడేయండి. కొదువులో నుంచి బయటికి నెట్టి నిత్యరాజ్యమునకు వారసులుగా చేసి నడిపించి కాపాడును గాక. ఆమేన్. అందరికీ వందనాలు. పల్హారం ఉందా?